అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టు ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మంగళవారము 2వ తారీఖు జూన్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావర్తన చూసినట్టయితే రండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదు. ఇక్కడ ఈరోజు మనం పడకల మించి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్టయితే ప్రియులారా, దేవుని లేఖన భాగం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదనని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యాన్ని ఈరోజు పడకల మించి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన మనం వింటూ వస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఎవరు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఎవరు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తానని అంటున్నాడంటే మొదటి కోణం రండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19వ వచనంలో, నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి హర్షించేదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో అనేకను వినబడవు. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, ఆయన ఎవరు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తానంటున్నాడంటే మొదటిగా ఆయన జనులు. సో నా జనులు అని అంటున్నాడు, అంటే తన జనులు, అంటే ఆయన జనులు, అంటే ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రజలకు ఎవరైతే ఉంటూ వస్తున్నారో, ఆయన ప్రజలకు ఎవరైతే ఉండడానికి ఇష్టపడుతున్నారో, ఆయన ప్రజలకు ఎవరైతే నివసిస్తూ వస్తున్నారో వాళ్ళని, అంటే బైబిల్ చెబుతున్నట్టు మాట ఏంటంటే అంటే దేవుడు తన ప్రజల్ని, అంటే తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి, వారు వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన ప్రజలు, ఆయన స్వరక్తం ద్వారా కడగబడిన ప్రజలు, ఆయన స్వకీయ సాంపాద్యంగా చేయబడిన ప్రజలు, ఆయన కొరకై చేయబడినటువంటి ప్రజలు, అంటే తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేడుకొనకు మునిపే ఆయన వారికి ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి కోణం. రెండో కోణాన్ని మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం, ఇక్కడ మనం చూస్తున్న రెండవ మాట, యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 22వ వచనం. ఇక్కడ రాయబడిన మాట, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు, నా జనుల ఆయుష్ వృక్షాయుషమంతా అగును, నేను ఏర్పరచుకున్న వారు. అంటే ఇక్కడ రెండో కోణాన్ని చూసినట్టయితే ఆయన ఏర్పరచుకున్నవారు. సో ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడు చూడండి, మొట్టమొదటిగా ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అడగక మునిపే, వారు వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇస్తున్నాడు. రెండు, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడు, ఎవరినైతే తన కొరకై ఏర్పరచుకుంటూ వచ్చాడు, ఎవరినైతే తన కోసం దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన కోసం తాను ఎవరినైతే తన కోసం ఏర్పరచుకున్నాడో, తన కొరకై ఎవరినైతే ఏ ప్రజలైతే ఏర్పరచుకున్నాడో ఆ ప్రజలు, అంటే తన కొరకై ఏర్పరచబడిన ప్రజలు ఆయనకు మొరపెట్టక మునిపే, ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన వేడుకొనకు మునిపే ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది రెండు, ఆయన జనులకి, ఆయన ఏర్పరచుకునే వారికి. మూడోదిగా చూసినట్టయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇక్కడ 23వ వచనాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది, వారు వృధాగా ప్రయాసపడరు. ఇక్కడ మూడో కోణం చూసినట్టయితే తర్వాత ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. చూసినట్టయితే అకస్మాత్తుగా కలుగు అపాయం నందుటికై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారొగుదురు. ఇక్కడ మూడో కోణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఎవరు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తున్నారంటే ఆయన జనులకి. ఆయన జనులు ఆయన జనులు ఎవరైతే ఉన్నారో వారు ఆయన వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇస్తున్నాడు. రెండు, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు తన కొరకు, ఆయన కొరకు ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధిలో ఆయన దగ్గరకు వచ్చి ఆయన వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇస్తున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టయితే ఆయన చేతిలో, ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేత ఎవరైతే ఆశీర్వదించబడ్డారో, చేతిలో కాదు క్షమించండి, ఆయన చేత ఎవరైతే ఆశీర్వదించబడ్డారో వారికి వారు ప్రార్థన చేయక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేవాడు కూడా. ఒక రకంగా చెప్పాలంటే వారు వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, అంటే సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తన జనులు ప్రార్థన చేయక మునిపే వారు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఆయన ప్రార్థన చేయక మునిపే వారికి ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మూడోదిగా చూసినట్టయితే ఆయన చేత ఆశీర్వదించబడిన వారు, అంటే ఆయన ఎవరినైతే ఆశీర్వదించాడు, నన్ను గనపరచువారు నేను గనపరిచేదన్నాను, అంటే ఆయన ఎవరినైతే ఆశీర్వదించాడో, ఎవరినైతే తాను ఇష్టపడి ఆశీర్వదించాడో ఆయన ఆశీర్వదించిన వారిని, ఆయన చేత ఆశీర్వదించబడిన వారికి, ఆయన చేయి ద్వారా ఎవరైతే ఆశీర్వదించబడ్డారో వారు ఆయనకు మొరపెట్టక మునిపి ఆయన వారికి ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది మూడు. నాలుగో విషయాన్ని చూసినట్టయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనంలో ఇంకో మాట ఉంది, వారు వృధాగా ప్రయాసపడరు. అంటే వృధాగా ప్రయాసపడరు అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడేవారు అని అర్థం.
అంటే దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని కొరకు ఎవరైతే తమ ప్రయాసాన్ని కలిగి ఉంటారో, దేవుని కొరకు తమ శక్తికి మించిన ప్రయాసాన్ని ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు దేవుణ్ణి వేడుకొనక మునిపే వారు దేవుని కొరకు ప్రయాసపడేవారు దేవుని దగ్గరకు వచ్చి మాకు ఇది కావాలి ప్రభు అని వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇస్తున్నాడు. ఇది 4వ కోణం. 5వ కోణం చూసినట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఏమనంటే చూడండి, నేను చదువుతున్నా. కావున ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, ఆలకించండి. నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి కొనెదురు, నా సేవకులు పానం చేయుదురు గాని మీరు దప్పు కొనెదురు, నా సేవకులు సంతోషించేదురు గాని మీరు సిగ్గుపడేదురు. ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఎవరికైనా ఉత్తరం ఇస్తున్నాడంటే ఆయన సేవకులకి. ఎవరికండి? ఆయన సేవకులు. ఆయన సన్నిధిలో ఉంటూ ఆయనకు ప్రార్థన చేసే సేవకులకి ఆయన ఉత్తరం ఇచ్చేవాడు అంటే తన సన్నిధిలో ఉంటూ తనకు సేవ చేసే సేవకులకి, తనకు సేవ చేయడానికి ఇష్టపడిన వారికి, ఆయనకి ఎవరైతే సేవ చేస్తున్నారో ఆయన కొరకే సేవ చేయడానికి తల్లిదండ్రులైనను, బంధువులైనను, స్నేహితులైనను, ఇంటి వారినైనా, ఇరుగు పొరుగు వారినైనా విడిచిపెట్టి ఆయన కొరకే సేవ చేయడానికి ఎవరైతే వచ్చారో ఆ సేవకులు దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి అన్నిటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనలో ప్రార్థనా జీవితం కలిగి ఆయన వెంబడించే సేవకులకి ఆయన దగ్గరకు వచ్చి వేడుకొనకు మునిపే ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. ఎవరు వేడుకొనకు మునిపై ఆయన ఉత్తరం ఇస్తున్నారంటే ఆయన జనులు. 2, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. 3వదిగా చూస్తున్నట్టయితే ఆయన చేత ఆశీర్వదించబడినవారు. 4వదిగా చూస్తున్నట్టయితే ఆయన కొరకే ప్రయాసపడేవారు. 5వదిగా ఆ ప్రార్థన జీవితంగా ఆయనలో ప్రార్థనా జీవితం కలిగిన సేవకులు, ఆయన సేవ చేస్తూ ఆయనలో ప్రార్థనా జీవితం కలిగిన సేవకులకి వారు ఈ 500 అనుభవం కలిగిన వారు వేడుకొనకు మునిపే వారికి ఉత్తరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఈ 500 అనుభవం కలిగిన జీవితం మనం కూడా ఈరోజు కలిగి ఉంటే మనం కూడా అడక్క మునిపే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేవాడు ఉంటాడు. అట్లు దేవుడిని సేవకు పిలిస్తే సేవలో కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటాం, ఇంకా ఆయన కొరకు ప్రయాసపడతాం, ఇంకా ఆయన ద్వారా ఆశీర్వదించబడే జీవితం కొరకు, ఆయన ద్వారా ఏర్పరచబడే జీవితం కొరకు, ఇంకా ఆయనలో ఉంటే ఆయన జనముగా ఉండే జీవితాన్ని క్రీస్తులో మనం జీవించినట్టు ప్రభు మనకు సాయం చేయను గాక. తద్వారా ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనం వేడుకొన మునిపే మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఉంటాడు. అట్టి ఉత్తరము దేవుడు మనకి ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగింతండి మీకు వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మేము అరగక మునిపే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మేము మా జీవితంలో ఈ 500 అనుభవం కలిగిన వారిగా మేము జీవించాలి. అలా జీవించినప్పుడు మేము అడక్కు మునిపే మాకు అన్ని ఉత్తరం సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభు. మీ ద్వారా మేము అన్ని సమాధానాలు పొందుకుంటూ మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితం మేము క్రీస్తులో జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాభివందనములు ప్రకటిస్తున్నాను.